ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు 2,500 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే, ఇయాల అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9,000 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయి. ఈ బకాయిలు ఎందుకు బకాయిలుగా పెడుతున్నారు? ఈ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద దాదాపు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కావచ్చు, సాంకేతిక విద్య కావచ్చు, వృత్తి విద్యలు కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఇంటర్, డిగ్రీ కాలేజీలలో కూడా చదువుతూ ఉన్నారు. వీళ్ళందరికీ 2008 నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలవుతూ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ నియామకాలు పోయినాయి, నిధులు పోయినాయి, అన్ని పోయినాయి. ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విద్యార్థులు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. నిన్నటికి నిన్న ఒక సర్వే చేస్తే భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రం ఏదైనా ఉన్నది, అత్యధిక రాబడి ఉన్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం అని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో మద్యం పైన వచ్చేటువంటి ఒక్కరోజు ఆదాయము దాదాపు 2,500 కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా ఆ ఒక్కరోజు ఆదాయాన్ని ఇలా విద్యార్థులకి కనీసము ఇచ్చినా కానీ ఈ రాష్ట్రంలో ఈ బకాయిలు సగం బకాయిలు తీరిపోతాయి, విద్యార్థుల సమస్యలు సగం వరకు తీరిపోతాయి. అయినా కానీ ఈ రాష్ట్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చొని మొద్దు నిద్రలో ఉండి నటిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వము. విద్యార్థులు ఓ పక్కన విద్యార్థులు సచివాలయం ముట్టడి చేసిర్రు, ఓ పక్కన గాంధీ భవన్ ముట్టడి చేసిర్రు, ఓ పక్కన మళ్ళీ నిన్నటికి నిన్న జూలై 2వ తారీఖు నాడు విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలను కూడా బంద్ చేయించడం జరిగింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి ఇంత కూడా చీమ గుట్టినట్టు కూడా లేకుండా మొద్దు నిద్రలో ఉంటూ తుగ్లక్ పాలనను పాలిస్తూ ఈ రాష్ట్రము విద్యార్థుల మీద, వాళ్ళ జీవితాలపైన చెలగాట మారుతూ ఉన్నది. ఎంతోమంది విద్యార్థులకి కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి, ఎంతోమంది విద్యార్థులకి ఇప్పటివరకు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి. ఆ విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు ఉన్నత చదువు పోదామంటే కాలేజీలు ఏమో సర్టిఫికెట్లు ఇవ్వక, గవర్నమెంట్ ఏమో రీఎంబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. దీని విషయం పైన కాలేజీ యాజమాన్యాలు కూడా హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా వాదనలు వినిపించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఎందుకు అంటూ ఉన్నామంటే, రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ తన దగ్గరనే ఉంది. విద్యాశాఖని సమూలంగా మార్పులు చేస్తా అన్నాడు. విద్యాశాఖలో నేను ఖచ్చితంగా నేను విద్యను ప్రేమిస్తా, నేను విద్యాశాఖని సమూలంగా మారుస్తా, విద్యకి నేనే మంత్రిగా ఉంటా అని చెప్పిన ఆయన ఇప్పటివరకు ఆకునూరు మురళి తన పదవిని రాజీనామా చేస్తే కూడా పట్టించుకోలేదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా విద్యని సమూలంగా మార్పులు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలి. విద్యార్థుల సమస్యల మీద మీరు విద్యార్థులతో చెలగాటం ఆడొద్దు. విద్యార్థులతో చెలగాటం ఆడితే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు, ఒక్కొక్క విద్యార్థికి కుటుంబంలో 4 ఓట్లు వేసుకున్నా కానీ దాదాపు 50 లక్షల మంది ఓట్లని ఇవాళ కొల్లగొట్టే ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీ ప్రభుత్వానికి 50 లక్షల ఓట్లు గండి కొట్టే పరిస్థితి ఉంది. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మీరు ఇదే ద్వంద్వ వైఖరితోటి, మొద్దు నిద్రతోటి, తుగ్లక్ పాలనతోటి ఈ ప్రభుత్వాన్ని ఇట్లనే రన్ చేస్తా అంటే రేపు 15 తారీఖు నాడు మేము సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ తర్వాత 20 తారీఖు నాడు చెలో హైదరాబాద్ విద్యార్థుల సమూహంతో చెలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం. 25వ తారీఖు నాడు విద్యార్థుల మిలియన్ మార్చ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. బీసీ జేఏసీ దేనికైనా ముందే ఉంటుంది. బీసీ జేఏసీకి, ఉద్యమ నాయకులకి, బీసీ నాయకులకి ఈ పోరాటాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, రబ్బర్ బుల్లెట్లు కొత్త కాదు, కేసులు ఏవి కొత్త కాదు. మేము ఖచ్చితంగా గతంలో సెక్రటేరియట్ ముట్టడించినట్టే రేపు జరగబోయే పరిస్థితులు కూడా మీరు చవి చూస్తారు. మేము అందుకోసమే చెప్తా ఉన్నాం, అయ్యా నీకు బీసీ విద్యార్థుల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తా, నేను 420 హామీలలో ఇదో హామీ అయితే కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేస్తా అంటే ఖచ్చితంగా విద్యార్థులకు మీరు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీకు గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.